స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. దయాకనికరి గల మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, ఇదిగో నాయన, మా ప్రభు చదవబడిన లేఖనాల నుంచి మాతో మీరు మాట్లాడిన ఆయన అర్థమైన రీతిలో ఆయన మాకు వివరించి వడ్డించి సహాయం ఇచ్చామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులైనటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం. యేసు ప్రభు వారి కంట ఈ 12 మందే కాదు కానీ ఇంకా 12 మంది కంటే ఎక్కువ శిష్యులు ఉన్నారంట. సుమారు ఆయనకి ఎంతమంది శిష్యులు ఉంటారు? అమ్మా, యేసు ప్రభు వారికి శిష్యులు ఎంతమంది ఉంటారు? ఇంకా మొత్తం ఎంతమంది ఉన్నారు యేసు ప్రభు శిష్యులు? అర్థం కదా నా ప్రశ్న? అర్థం కదా. యేసు ప్రభు వారికి శిష్యులు ఎంతమంది? ఇంకా మనం చూస్తే ఒక చోటేమో 72 మంది శిష్యులు ఉంటారు, ఒక చోటేమో 82 మంది శిష్యులు ఉంటారు, ఒక చోట చూస్తేనేమో మరి ఎక్కువ కలిగి ఉన్నారు అన్నారు. అంటే వాక్యానుసారంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు వారి శిష్యులు ఎంతమంది అయ్యా అంటే 82 మంది. ఈ 82 మంది శిష్యుల్లో యేసు ప్రభు వారు అప్పగింపబడిన రాత్రి ఆయన రొట్టెని ద్రాక్షారసాన్ని పట్టుకొని, ఇది నా శరీరం, మీరు తినండి అన్నాడు. ఇది నా రక్తం, మీరు తాగండి అన్నాడు. అది ఈయన కూడా మనలాంటి మనిషే కదా, ఆయన శరీరం ఆయన రక్తం మనం తినడం తాగటం ఏంటి అని వారు ఏం చేశారంటే ఒక్కసారిగా 70 మంది శిష్యులు వెళ్ళిపోయారు. మిగిలిన ఎంతమంది అయ్యా అంటే 12 మంది. స్తోత్రం చెబుదామా? ఈ 12 మందితో చెబుతున్న మాట ఏంటయ్యా అంటే, మీరు ఏం చేయాలంట? ఇక్కడ 5వ వచనంలో చెప్తున్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచినో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. స్తోత్రం. అంటే పరిశుద్ధత అనేది ఎవరిలో ఉందయ్యా అంటే యేసుక్రీస్తులోనే ఉంది. ఈ లోకంలో నువ్వు ఎంతగా ప్రయాసపడు, ఈ లోకంలో దేవుడు లేకుండా నువ్వు ఏమైనా సంపాదించు, కానీ దానివల్ల నీకు ఏమీ లాభం లేదు. యేసుక్రీస్తులో లేకుండా, ఆయన లేకుండా ధనం ఉందని కొంతమంది విర్రవీగుతూ ఉంటారు. కానీ అక్కడ ఏమంటున్నాడంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలో మీరు. ఎవడు నా యందు నిలిచినో వాడు బహుగా ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు. ఎవరు నిలిచి ఉంటాడు? ప్రభు కొరకు అంట నిలిచి ఉండాలి. ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఇదేం పిల్లరా కరువు వస్తుంది, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఒక్కొక్కడైతే ముఖం మీద వస్తాడు, ఒక్కొక్కడైతే ముఖం ముందు తిరుగుతాడు. ఎక్కడి నుంచి కొట్టరో మన ఇంట్లో నుంచి వస్తారు.
స్తోత్రం చెప్తావా? మనల నుంచే వస్తారు. కాబట్టి పిల్లరా, యేసు ప్రభువును కూడా తన సొంత వారే అంగీకరించలేదంట. యేసు ప్రభువును కూడా తన సొంత వారే అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు అని అంటే మనవాడేగా అన్నట్లుగా ఉన్నారంట. హల్లెలూయా. అందుకని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, 12 మంది శిష్యులతో చెప్తున్నాడు, మరి ద్రాక్షవల్లిని నేను అన్నాడు. ద్రాక్షవల్లి ఎవరు? ద్రాక్షవల్లి. ఈ ద్రాక్షవల్లి ఎప్పుడుది, ఎక్కడుంది అని మనం చూస్తే, ఈ ద్రాక్షవల్లి అంట ఇశ్రాయేలు ప్రజలను పోషించడానికి ద్రాక్ష గుర్తుగా మారిందంట. స్తోత్రం చెబుదామా? ఎక్కడ? గత కాలం కూడా చెప్పాను మీకు, పోయిన వారంలో కూడా ఆ వాక్యంలో మనం విన్నాం. ఇశ్రాయేలు ప్రజలు పానుతులను ప్రవచించే దేశానికి వెళ్ళటానికి 2 ఏగుల వారిని పంపించాడు. పంపించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు సంచరించిన తర్వాత ఇష్కరి లోయలో దండితో 2 ద్రాక్ష గలనై చూస్తారు. ఆ ద్రాక్ష గలే ప్రభువైన యేసుక్రీస్తు. ద్రాక్షవల్లిని నేను. ఎవరు నా యందు నిలిచి ఉండాలి. ఏదో ఒకసారి గ్రామానికి శనివారం ఆదివారం వచ్చినంత మాత్రాన మనం నిలిచుంటాం కాదు. కానీ నీ శ్రమలో నిలిచుండాలి, నిందలో నిలిచుండాలి, అవమానాల్లో నిలిచుండాలి, అనేకమైన పరిస్థితుల్లో నిలిచుండాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎందుకంటే ఒకసారి అంటాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై. లేవికాండం చెప్తారు, 20 చదువుతారు ఒకసారి. లేవికాండం త్వరగా లేవికాండం 20 చక్కని మాట ఉంటుంది. లేవికాండం 20 అమ్మ లైక్ చేసుకుని. లేవికాండం 20 లేవికాండమేనా? అక్కడ ఏముంటుందంటే, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండి. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన పరిశుద్ధుడంట. ఆయన బిడ్డలమైన మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. అసలు పరిశుద్ధత ఏంటి? ఆయన అంటున్నాడు కదా, నాలో నిలిచి ఉండండి అంటున్నాడు. ఎవరో నిలిచి ఉండాలంట? ప్రభువుల్లో నిలిచి ఉన్నవాడు బహుగా ఫలిస్తాడు. ఫలించే విధానంలో ఉన్నవాడిని దేవుడు అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఎక్కించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థానాన్ని దేవుడు వారికి ఇస్తాడు. అది ఎవరైనా కావచ్చు. ఆనాడు కొంతమంది భక్తులు దేవుడు అంట ఆయన ఏం చేశాడంటే, ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి, వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి పరిధిలోనే దేవుడు అంట వారిని ఏం చేశాడంటే పిల్లరా నడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవడో పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు చూస్తారా? చూడలేడు. ఆ అవకాశం లేదు కూడా. దేవుడు ఎవరైతే దేవుని యొక్క సన్నిధానంలో ఆయన్ని అంటుకట్టుకొని ఉంటారో, ద్రాక్షవల్లితోనంట మనం ఎప్పుడు ఒక నిబంధన లేదంటే ఒక స్థిరమైనటువంటి పునాది కలిగి ఉండాలి. ఆయన సన్నిధి చాలా విలువైనది. దాన్ని మనం కాపాడుకునే వారమై ఉండాలి. అలా ఉన్నది నా దేవుడు ఏం చేస్తాడంటే పిల్లరా, ఆయనలో మనం ఉండాలి, నిలిచి ఉండాలంట. ఎలా ఉండాలి? నిలిచి. ద్రాక్షవల్లిని నేను, ఎవరు నా యందు నిలిచి ఉండినో వాడిని బహుగా నేను ఫలింపజేస్తాను. ఆయన ఫలింపజేయే వరకు కూడా మనం ఎలా ఉండాలంటే ఆయన సన్నిధానంలో ఆయన పాదాలు పట్టుకొని ఇలా మనం వేచి ఉండే వారమై ఉండాలి. ఆయన ద్రాక్షవల్లి తీగల ఆ తీగలు ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే ఇలా మనం చూసి కదా తీగలు ఎవరండి? ఆ తీగలు ఎవరో ప్రభు చెబుతున్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. నా యందు నిలిచి ఉండేవాడు ఎవడో వాడు బహుగా ఫలించును అని చెప్తున్నాడు. ఆయనలో ఉండాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5:22 చదువుదాం. గలతీ 5:22 ఒకసారి చదువుకుందాం. గలతీ పత్రిక. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము,
వాటికి స్తోత్రం. ఆశ్చర్యకరం అంటే ఒక్కొక్క వచ్చిన బోధించాలని చాలా భయపడుతుంది. దాన్ని ఏమంటారంటే అక్షర బోధ. ఏమంటారు? ఒక్కొక్క అక్షరాన్ని వివరించి చెప్పేదాన్ని అక్షర బోధ అంటారు. ఇదేమిటారు? బోధ వేరు, అక్షర బోధ వేరు. ఇంకా చూస్తే ప్రసంగం వేరు. ఇప్పుడు మీకు ఒక వాక్యం చూపించాను, ఏమి రిపరం చెప్పకుండానే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అర్థం కాదు, అర్థం కాదు. దాన్ని ఏమంటారంటే ప్రసంగం అంటారు. ఇప్పుడు నాయకులు ఉన్నారు, నాయకులు చేసేది ప్రసంగం. ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఫలానా నేను చేశాను, ఫలానా నాకు చేశాను, ఆ ఊళ్ళో పంటకు బావులు లేకపోతే పంటలు బావులు ఇచ్చాను, గ్రామంలో మా పట్టణాల్లో నీళ్ళ ట్యాంకులు లేకపోతే నీళ్ళ ట్యాంకులు కట్టించాను, ఇట్లాంటి చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. దీన్ని ఏమంటారంటే ప్రసంగం అంటారు. ప్రసంగం వేరు, బోధ వేరు. బోధ అంటే వచ్చిన చూపించి చెప్పించేదే బోధ. ఇంకా చూస్తే అక్షర బోధ ఏంటంటే ఒక్కొక్క అక్షరంలో ఉన్న ఆత్మీయ అర్థాన్ని వివరించి చెప్పడమే. ఇక్కడ ఎన్ని వచనాలు మనకు కనపడతా ఉన్నాయి, ఎన్ని వస్తువులు కనపడతా ఉన్నాయి అంటే 9 లక్షణాలు మనకు కనపడుతున్నాయి ఇక్కడ ఈ అధ్యాయంలో. ఎన్ని వచనాలమ్మా? ఎన్ని లక్షణాలు ఉన్నాయి? లెక్క పెట్టావా? ఈ 9 లక్షణాలు ఏంటయ్యా అంటే క్రైస్తవుడికి ఒక అలంకరణ. దీన్ని అంటున్నాను, ద్రాక్షవల్లిని మీరు నా యందు నిలిచి. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి అని అంటే మనం గొప్పవారం అని చెప్పుకున్నంత మాత్రాన్ని రావు. కొంతమంది ఏంటి అంటే ఒక ప్రెస్టేజ్ లేదా దేవుళ్ళ ఆ ప్రెస్టేజ్ ఎలా ఉంటుందంటే, ఒకసారి నేను బాలకోట మేస్తున్నాను. మా మేస్త్రి ఫస్ట్లో లారీ క్యాబిన్ కడతాకి వెళ్ళి అవ్వడం మంగళగిరి అక్కడ అయిపోయిన తర్వాత ఆడుతున్నారు. మా మేస్త్రి పనిచేసినప్పుడు ఒక ఆయనకి దాదాపు దగ్గరగా 60 లారీలు ఉన్నాయి. ఎన్ని లారీలు? 60 లారీలకి ఒక లారీ ఆయనే తోలుకుంటాడు. ఎవరికెవరో జీతాలకి పెట్టుకొని డ్రైవర్లు పెట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. నెలకొచ్చి కొన్ని లక్షల రూపాయల సంపద నెలకొచ్చి. అలాంటి వ్యక్తి ఆయన ఎప్పుడైనా ఎవరైనా 10,000 5,000 అడిగారు, 10,000 5,000 అంటే నాకు అవమానం ఉంది అనేవాడు. ఏంటంట? నాకు అవమానం. ఎవరన్నా లారీ డ్రైవర్లు ఇచ్చి ఎవరైనా మా ఇంట్లో కొద్దిగా డబ్బులు అవసరం ఉంది, కొద్దిగా అవసరం ఉంది, 10,000 ఇప్పించే, 10,000 ఏంట్రా నాకు అవమానం, బాగోదు, అది అడగకూడదు, ఆ పొరుగు పోదు. ఏంటంట? అలాంటి వ్యక్తి ఆ లారీలు ఏమైపోయినా తెలియదు. కొంతకాలం తర్వాత జోరు వర్షంలో ఒక పక్కన రోడ్డు పక్కన ఆటో ఆపి ఇదవుతున్నాడు. నేను గుర్తుపట్టి బ్రహ్మంగారు అన్నా. బ్రహ్మంగారు అంటే అబ్బాయి నేను గుర్తుపట్టలేదు, నువ్వు ఎవరో నాకు తెలియదు. ఎవరిని ఫలానా అన్నా. ఒరే నువ్వా చూసి ఏమన్నాడు? ఏంటి సార్ అన్న? నా గర్వం తలకెక్కి ఈ స్థాయికి తీసుకొచ్చింది అన్నాడు. స్తోత్రం. పిల్లరా, ఆయన అన్నాడు నా గర్వం తలకెక్కి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అన్నాడు. ప్రతి వాడిని ధిక్కరించేవాడు, ప్రతి వాడిని వాడెంత అన్నట్టు చూసేవాడు. స్తోత్రం. ఈరోజు ఏం చేశాడు దేవుడు? అయ్యా ఇదైనా సొంతమేనన్నా కాదు, రోజు 150 గట్టిగా పిల్లలు ఉన్నారు అయ్యా అంటే ఆస్తి అంతా పాడైపోయిందని నన్ను వదిలేసాను. నేను పాడు చేసుకున్నాను. ధనాన్ని బట్టి నాకు కొన్ని దురాలోచనలు అయ్యాయి. ధనం వచ్చే కొనిదే నాకు కొన్ని శరీర కోరికలు పెరిగాయి. కన్ను మిన్ను కానకుండా నేను నా స్థితిని పాడు చేసుకున్నాను. స్తోత్రం. లేదా అప్పుడు సేవలోకి వచ్చే కొంచెం అట్లా నడుస్తున్నా, కొంచెం నా సాక్షి చెప్తే చూద్దాం ఉన్నాడు. ఇక మళ్ళీ నాకు కనపడలేదు మనిషి. కన్ను మిన్ను కానకుండా నిన్ను విడిపోయాను, చిన్నపుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు. స్తోత్రం. కొంతమందికి ఉన్న స్థితిని బట్టి, కలిగి ఉన్న స్థితిని బట్టి కన్ను మిన్ను కాను రాకుండా మాట్లాడతారు. కానీ మీరు ఇక్కడ ఏమన్నాడంటే దయాళత్వం కావాలి, ప్రేమ
ఎప్పుడైతే ఈ మనలో ఉంటాయో ఆ క్రీస్తుల్లో నువ్వు చక్కగా అంటుకట్టగలుగుతావు. అది లేనప్పుడు గర్వించావా? సామెత ఉంది కదా, రుణాలకు మంది ఇచ్చారంట, ఏమైందంటే రుణాలు కూడిందంట. స్తోత్రం చెబుదామా? గర్వించకూడదు. ఆయన అన్నాడు, గర్వం నెత్తికెక్కంట, కింద చూపించాను నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందయ్యా. 10,000 ఇవ్వగలిగిన స్తోమత నాకుంది. అయినా కూడా నేను ఏమనేమనంటే 10,000 అని అంటే నాకు చిప్పుగా ఉండేది. స్తోత్రం. మా దగ్గర ఆయన ఉన్నాడు. మరి మా పిల్లలు హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్న ఎక్కడ 20,000 కావాలన్నా అన్న. 20,000 అంటే షిప్గా చూస్తారు అన్నాళ్ళు. 1,00,000 రూపాయలు కావాలా అని ఇవ్వాలి. రోజున 10,000 కోసం నా దగ్గరికి వచ్చి, తమ్ముడు ఎక్కడ రోజు వచ్చి నాకు ఎవరు ఇచ్చేవి లేరన్నా. స్తోత్రం. గర్వించకూడదు. గర్వం తలకెక్కితేనంట ఏమైంది? గర్వం తలకెక్కినప్పుడు మన స్థితి మారిపోతాయి. ఇప్పుడు ఎలా మారిపోతామో తెలియదు. ఒక ఆయన నేను కింద కూర్చొని పని చేస్తుంటే చూశాడు పలానా ఆయన లాగా ఉన్నాడే అని చూసి దగ్గరికి వచ్చి, శివనన్నా వందనాలు అన్నాడు. వందనాలు అన్న పలకరిస్తే భూమిలో నేను పలకరి పనిలోకి వేరే షర్ట్ వేసుకుంటా. సొల్యూషన్ ఉంటుందని వేరే షర్ట్ వేసుకొని పని చేస్తున్నా. అన్న ఏంటని నీకు అవమానంగా లేదా అన్నాడు. ఎందుకు నాకు అవమానం? నేను పాపం చేస్తున్నానా? ఎవరి సంబంధం దోసుకుంటున్నానా? కష్టపడుతున్నానయా దేవుడి పని కొరకు. బైబిల్లో ఒక మాట ఉంది, కష్టపడకుండా అన్నం తినేవాడు షాపుకి వస్తాడు. స్తోత్రం. కొట్టు పెట్టినాకే కాదు, కొట్టు పెట్టకముందు కూడా నేను పనిచేసేవాడు. మీకు తెలియదు సంగతి. కొట్టు పెట్టకముందు కూడా స్తోత్రం. ఎందుకంటే నా దేవుడు అనుకుంటుంది కాదు, ఆయనలో నిలిచి బలించాలి. మొన్న ఆయన అడిగితే నాకు పాస్టర్ గారు మళ్ళీ ఎందుకు కొట్టు పెట్టేవాళ్ళు, అవసరం వచ్చిందని వచ్చాను. స్తోత్రం చేద్దామా? అదేంటి మీ పిల్లలు 3 కొడుకులుగా నువ్వు పని చేస్తున్నావు ఏంటని. వాళ్ళకే సమస్య వచ్చింది. మరి సమస్య వచ్చినప్పుడు నేను ఉన్నాను కాబట్టి అన్నా. అవునా కదా? వాళ్ళకే సమస్య వచ్చింది. నా కథ కొడుకు 2 పిల్లలు, కమల పిల్లలు, వాళ్ళిద్దరిని పెంచాలి. ఇంకా నేను ఎవరు బతికించాలి, నేను ఎవరు పోషించాలి? నేనేం చేసినా వాళ్ళకే కదా, వాళ్ళ కోసం కాదు. తప్పకుండా విషయం. స్తోత్రం. అట్లాగని సేవలో వచ్చిన నేను వాడుకుంటాను కానీ నా కుటుంబానికి సావాగా. అదేంటే నా 3 సంఘాలు కాదు, 3 సంఘాలు వచ్చిన కాన్పులను చేతికి లెక్క పెట్టాను. స్తోత్రం. 2 సంఘాల మీద మనం వచ్చిన కానుక 150 రూపాయలు వచ్చింది. నమ్ముతారా? నాకు శారీరక అంతా మీకు తెలుసా? వచ్చినప్పుడు 250 పెట్రోల్ కొట్టుతా, మళ్ళీ లేదా 150 కొట్టిస్తాను. ఎంతైంది? దారి ఖర్చులు ఒక 50. వారానికి 500 కావాలి నాకు. 150 రూపాయలు ఇస్తే కనీసం ఒక సైడ్ పెట్రోల్ అని వస్తుందా? ఆశ్చర్యపోయాడు ఆయన. స్తోత్రం. అన్న అనుకున్నా, నువ్వు తెల్లబట్టలు నువ్వు ఆదాయం చూస్తే నేను చూస్తున్నప్పుడు అన్నకి ఎన్ని కానుకలు వస్తాయో అనుకుంటాను నువ్వు అన్నాను. స్తోత్రం చెప్తాను. ఇప్పుడు నాయన నేను కానుకల కోసం సేవ చేయలేదు. డబ్బు ఇవ్వాలనుకుంటే దేవుడు ఇస్తాడు. మనం ముందు నిలబడాలి. ముందు మనం ఆయననే నిలబడితే ఆయన ఇస్తాడు. పరిగెత్తదు. ధనమా ఎక్కడైనా పరిగెత్తమా? దేవుడు ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఇస్తాడు. కానీ మనం నిలిచి ఉండాలి. ప్రభువులో నిలిచిన ద్రాక్షవల్లి నేను తేగల మీరు ఎవడు నా యందు నిలిచి ఉండిన వాడు బహుగా ఫలిస్తాడని వాక్యం చెప్తాం. ముందు మనం నిలబడుతూ నేర్చుకోవాలి. నిలబడి ఎవడైతే స్థిరమైన పునాది మీద నిలబడతాడో వాడిని 9 లక్షణాలు వాళ్ళలో ఉండాలి. ఈ 9 లక్షణాలు వాళ్ళలో ఉన్నప్పుడు ఎవరైనా కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను పుట్టి ఇప్పుడు వరకు కూడా దాదాపు ధనవంతులైన వారిని దరిద్రులుగా 5 చూశాను. స్తోత్రం. 5 చూశాను. దరిద్రులు అయిపోయారు. దేవుని స్థితిలో ఉన్నాడు. చిన్నప్పుడు బాగా చిన్నపిల్లలు నాగనగర్లో
స్టీల్ కంపెనీలో పనిచేశాను. నాయుడు గారని స్టీల్ కంపెనీ. ఎవరినైనా సరే ఓరగడంట తీసేసినట్టు మాట్లాడేవాడు వాడు అంతా. ఇప్పుడు ఇవాళ రోజున ఇదేమిటిగా అదే స్టీల్ సామాను బండి మీద వేసుకుని ఇలా అనుకుంటున్నాడు, హోల్సేల్గా వేసుకొని. స్తోత్రం. గర్వించుకోవడం. బైబిల్ చెప్తుంది, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. దేవుడికి విరోధం మారాలంటే, దేవుడు మనకు విరోధంగా మారాలంటే కొన్ని క్షణాలు పట్టదు. స్తోత్రం. ఆయనలో నిలుచుంటూ నేర్చుకోవాలి. అలా నేర్చుకున్న దినాన దేవుడు ఆశీర్వాదాన్ని మన మీద కుమ్మరిస్తాడు. ఏం లేదు కదా అన్నట్లుగా. నిన్న ఒక సహోదరి సాక్షి చెప్తున్నాను. ఒక ఇంటికి ప్రార్థన చేయగలిగితే, అయ్యగారు సేవలోకి వచ్చిన కొత్తలో ఎట్లాగైతే ఉన్నారు అట్లాగే ఉన్నారు, మీలో ఏం మారట్లేదు. స్తోత్రం. చిన్న రూమ్ తీసుకొని సేవ చేస్తున్నప్పుడు అట్లాగే ఉన్నారు. ఇప్పుడు సంఘాలు పెరిగి మీరు ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నా కూడా అట్లాగే ఉన్నాం. ఏ విధమైన స్థాయి నీలో పెరగలేదన్నాడు. ఎందుకు పెరగాలి? పెరిగింది అనుకో, గర్వం తలగెత్తితే ఏం లేదు, లాగా ఒక్కటి వీగితారు. నీకు మనిషి కొడితే దెబ్బ కొంచెంగా ఉంటుంది, దేవుడు కొడితే జీవితాంత బాధపడాలి. అవసరమా? అందుకని నన్ను నిలిచి ఉండండి. చూడండి ఒకసారి లేదా చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3:18 వచ్చిన ఒకసారి చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3:18. రెండో పేతురు రాసిన పత్రిక 3:18 వచ్చిన. మన ప్రభువును జ్ఞానమందును ఆయనకి ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. స్తోత్రం. పేతురు మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. ఏంటంట? ఏమంటున్నాడు చూడండి. అక్కడ ఏమంటున్నాడంటే, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తును గ్రహించు కృపయందు జ్ఞానమందును అభివృద్ధి నుండి ఆయనకు ఇప్పుడు యుగాంతము వరకును మహిమ కలుగునుగాక. అంటే మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మన క్రియను బట్టి, మన నడకను బట్టి ఇప్పుడును తరతరాలు యుగాంతం వరకు కూడాను ఆయనకి మహిమ రావాలంట. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి అది ఫలించటం. చెప్పడమే కాదు, కొంతమంది సులువు చెప్తారు, అట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్తారు. దేనికి మన కోంటంలో దానికి వచ్చారు. వస్తే ఒక అయ్యగారు గురించి చెప్తున్నారు. వాళ్ళు ఓ పాస్టర్ గారు తీసుకెళ్ళాడంట. ఓ పాస్టర్ గారు ఒక ఇంటికి తీసుకెళ్ళాడు. ఆయనకి ఓ పాస్టర్ గారు ఇంటికి తీసుకెళ్ళాడంట. ఒకసారి తీసుకెళ్ళాడు. కొంచెం ఇల్లు అంతా వాళ్ళు చూసాడు, కొంచెం హోదా బాగానే ఉంది. ప్రతిసారి వెళ్తున్నాడంట ఇంటికి. ఎందుకు వెళ్తున్నట్టు? ఎందుకు వెళ్తున్నట్టు? వెళ్ళాడంట. సరే పాస్టర్ గారు వస్తున్నారు కదా పాపం అని చెప్పిన ఒకసారి 500 కానికి ఇచ్చాడంట. 500 కానికి ఇస్తే ప్రార్థన చేసేటప్పుడు తీసుకునేట్టు చదువుతున్నాడంట. స్తోత్రం. సరే అయిపోయింది. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వచ్చాడంట. సరే వారంలో వచ్చాడు కదా, అయ్యా బాగున్నామంటే ఇటు పని మీద వచ్చామమ్మా. ఏమంట ఇటు పని మీద వచ్చామమ్మా, ఇవి చూసి వెళ్దామని వచ్చామన్నాడు. సరే ప్రార్థన చేయించుకుని 200 కానిచ్చాడు. తర్వాత వాళ్ళ పాస్టర్ గారితో పైన ప్రార్థన పెట్టించుకున్నారు. ఇంటి పైన ఇద్దరు వెళ్ళిపోయి భార్య భర్తలు ఆ ప్రార్థన జరుగుతుండే కింద కూర్చున్నారు. కూర్చుంటే అయ్యా మీరు వచ్చారు, మా అయ్యగారు ఉండిపోయా అట్లా వచ్చారయ్యా అంటే, మనకు తెలియదు కదా మా ప్రార్థన జరుగుతుందని వెళ్తాంలే వెళ్ళిపోయినాక చెప్పినాక వెళ్ళిపోవడం లేదా? వెళ్ళలేదు. ఎవరో మాస్టర్ గారు, తెలిసిన మాస్టర్ గారు అన్నట్టు వెళ్ళిపోయి ఫోన్ చేసుకొని వాళ్ళ దగ్గర కాను తీసుకొని వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, అయ్యారు ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారా? అక్కడేమంటున్నాడు? ప్రభు కుటుంబం బట్టి మనం ఇతరులు పోరాలి.
మన గొప్పతనం మనం చెప్పుకోవాలి. అమ్మా మాకు మీటింగ్లు పెడితే స్టవ్ లేదమ్మా అని చెప్పిన అడుక్కొని మరి కొనిచ్చుకున్నారంట స్టవ్. వాళ్ళు చెప్తున్నారండి, అయ్యా పలానా వ్యక్తి మా దగ్గర పోతారట, అడుగుతారట, తీసుకుంటాడు. అయ్యా రేపు ఆ వ్యక్తి గురించి చెప్పినప్పుడు నా గురించి కూడా చెప్తారు కదా. స్తోత్రం. అందుకని అంటున్నాడు, ఏమన్నాడు? మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొంది ఆయనకు ఇప్పుడు యుగాంత దినము వరకును మహిమ కలిగినట్లుగా జీవించాలి. ఇంకొక ఉంటుంది ఆయన గురించి. ఒకసారి పాస్టర్ గారు నన్ను పిలిచింది, వాళ్ళ అబ్బాయికి బాగాలేదు, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అయిపోయింది, కాఫీ పెట్టించింది, కాఫీ తాగుతున్నాం. అన్న అలా నాయన ఏదో పోనీలే మన పిల్లోడని పిలిచి దశంభాగం ఇచ్చానన్న. కరెక్ట్గా అదే తేదీకి అదే టైంకి వచ్చి కూర్చుంటున్నాడు అన్న. కొంతమంది ఇస్తా ఆపేసారు. నాకు ఎందుకు ఆపేమని అడగల, నేను ఏమని అడగలా, వద్దని నేను అన్నా. అది ఆలిష్టం. ప్రభు కాపు చెప్పడమే, నువ్వెవరు అడగటానికి అనకూడదు. నా దేవుడు అడుక్కున్నాడు, తిరిగి అడుక్కున్నామండి. స్తోత్రం. మా మనలో మనుషులకి 30,000 అయింది. మా ఊరు అన్నాడు, భయపడిపోయాడంట, ఏమైపోద్దు మా నాన్న ఏం చేస్తారు, నా దగ్గర డబ్బులు నా దగ్గర బుద్ధిగా ఉన్నాయి, అవి ఉన్నాయి, కనీసం మరి సరుకులు కూడా చాలా. మా నాన్న ఏంటి చేస్తానంటే నేను అన్న, నేను బతికే ఉన్నాను కదా. స్తోత్రం. భయపడతాను. హల్లెలూయా. తెల్లరా అయిపోయిన తర్వాత అంటున్నాడంట, బాబు మా నాన్న కాబట్టి తట్టుకున్నాడు, నేనైతే నా స్తోత్రం దేవుడికి మహిమ కావాలి. అందరూ అంటున్నారు, బాబుగా భలే చేశారా, పెళ్లి జరిగింది రా. దేవుడికి మహిమ రావాలి. మనం ఏది చేసినా దేవుడికి మహిమ రావాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బయట ఒకటి పెడితే నేను బాధపడాలి, భయపడాలి. బయట కాదు నేను పెట్టేది, నా పిల్లలు నేను పెట్టుకుంటున్నాను, ఎందుకు భయపడాలి? దేవుడిని అడిగాను, ప్రభా నా మనవుడు లేక ఇచ్చావు అని అన్న. దేవుడే కార్యం చేశాను. స్తోత్రం చెబుదామా? నేను పక్కానికి ఆమె ఇది అంటే మా చిన్న మనవుడు, మరి ఆమె ఏమంటాడు తిట్టాడు. ఆమె తగదాడేదల్లా ఆవేసి ఆందోళన నవ్వుతున్నామా? పాస్టర్ గారు నేను మనవుడు తిట్టాడు, అదేమంటున్నాడు మాట్లాడు. కాబట్టి నేను వాళ్ళ మీద అమ్మ ఎందుకమ్మా గోళ, నీకు రోజు మా గోళ అయిపోయింది, ఖాళీ చేస్తాంలే అన్నా. ఎందుకు ఖాళీ చేయటం అంటే నేను ఆమె మీద మాగా మాట్లాడుతుంది, పెద్దోడు ఏడుతున్నాడు, చిన్నోడే తింటున్నాడు. ఆమె ఈ పాస్టర్ గారికి ఒక ఆమె వెళ్ళిపోయిందో, ఆమెకు బాగా వెళ్ళిపోయిందో, ఇదంతా మీ తాత వ్యక్తులు గొడవేరా అనుకుని నవ్వుకోండి ఇంట్లో వెళ్ళిపోయింది. చూసారా? దేవుని సన్నిధానంలో మనం ప్రవర్తన బట్టి కోపడవచ్చు, కానీ కోపంలో పాపం చేయకూడదు. కొంతమంది కోపడతారు, కోపంలో పూర్తి చేస్తారు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడికి మహిమ అమ్మ చెప్పాలి. అక్కడ ఏం రావాలంట? యుగాంతము వరకు, యుగాంత దినం వరకును మహిమ కలిగినట్లుగా మనం జీవించాలి. హల్లెలూయా. ఇంకా చూడండి పిల్లరా, అదే సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. త్వరగా. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. స్తోత్రం. ఏంటంట? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు తండ్రి మహిమార్థమై ఫలించాలని, దేవునికి మహిమ రావాలని, మహిమార్థమైన బ్రతుకు మనం బ్రతకాలని నిన్ను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నా సాక్షులుగా మిమ్మల్ని నేను పెట్టుకున్నాను. నా సాక్ష్యాన్ని పాడు చేయమని కాదు, అన్ని ఎదుట నా నామాన్ని దోషణ పాలు చేస్తున్నాను. స్తోత్ర. సగం ఇటు సగం అటు ఉండొచ్చా? మా మనవులకి ఎన్ని తీయాలంటే మా అత్తగారేమో బుడదలే పోదాం అంటున్నాము.
వద్దు అంటాను. ప్రభుని రాసి సెలవు చేసి మేనమాత కత్తిరి లేపించి మంగళ షాపులైనా తీపి చక్కగా అంట. ఏం చేస్తాం మరి? ఏమన్నా తండ్రి ఏమనంటే వెళ్ళిపోతాము. అలేదుగా అట్టనే ఆమెకి తక్కువ ఏం లేదు, లోటేం లేదు. ఇప్పుడు మా అమ్మాయి చదువు పెడతామా? కాదమ్మా, మా అమ్మాయి చదువు పెడతామా? తల్లి లాంటిది. ఎవరో తింటలేదుగా, మా తల్లి లాంటిది. అందులో సొంత మేనత్త. స్తోత్రం. బయటదైతే బాధపడాలి. ఏమన్నా అన్నారనుకో, నాయన వెళ్ళిపోతే సరే నీ ఇష్టం బాబా, మరి ఏది మీరు వెళ్ళాలి, నేను కింద ఉంటాను, మీరు వెళ్ళాలి అన్న. స్తోత్రం. ఏది ఎందుకు వచ్చింది పోవాలమ్మా చెప్పు కదా అమ్మ? అవునా? రైలు మన మీదకి వచ్చినా, రైలు మీదకి మనం వెళ్ళినా మనకే నష్టం. ఎందుకు వచ్చింది పోవాలా? స్తోత్రం. అనేది అందులో మా ఇంటికి ఆడపడుతుంది కదా, కొంచెం ఉంటుంది రోసం. ఏమన్నా అన్నాను అనుకో, ఇంకేం లేదు. ఇక నేను వెళ్ళిపోతున్నాను, పెళ్లి పేడ చదువుకుందని నీళ్ళు పేడమంటాడు చిన్నోడు. అయ్యో బాబు, 2 రోజులు మన పెన్షన్కి వచ్చిందా, పొద్దా వంటగదిలో చూస్తా ఉంటాడు, మంచి మీద పడుకొని ఉంటుందో అనుకుంటాడు. ఇక అటే చూస్తున్నాడు పొద్దాక. మరి ఈ మారిపోయింది, నీటి అక్కడ బెంగ పెట్టుకుంటాడు, నీ ఇష్టం అన్న ఆడి కోసమే. అలేరియా నీ దేవుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడంట, ఎలా ఉండాలంట పిల్లల ఏ విధమైనటువంటి పరిస్థితులు కలిగినప్పుడు కూడాను 15-16 ఇక్కడ ప్రభు మనతో చెబుతున్న మాట ఏంటంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట ఏమి తండ్రిని ఏమి అడిగినో అది మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించిదని అన్నాను. నియమించిన లోకంలో ప్రభువుని ఎరగదు. ఒకసారి అంటారు, లోకంలో ఎరగదు. మన ద్వారా ప్రభువుని తెలుసుకోవాలి. మన ద్వారా ప్రభువుని తెలుసుకోవాలంటే ప్రభువుని తెలుసుకున్నాం అన్నిటి ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడామనుకో, డబుల్ మీనింగ్లు పెట్టి మనం కలవాలి. బాగా డబుల్ మీనింగ్లు పెట్టి అర్థం కాని భాషలో ఎట్ట పడితే అట్ట మాట్లాడితే అన్నిటికీ ఏమైందంటే, ఇక్కడ ఇష్టం కదా, దేవుడు నమ్ముకున్నారు కదా, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? స్తోత్రం. మనం మాట్లాడే విధానాన్ని కూడా గమనిస్తాం. రక్షణ పొందినా పొందకపోయినా, బాప్టిజం తీసుకున్నా తీసుకోకపోయినా, మందిరానికి వస్తున్నాం కాబట్టి, దేవుని సన్నిధికి వస్తున్నాం కాబట్టి, మన ప్రవర్తన, మన మాట తీరు పట్టుకుని ఉన్నాం. కాబట్టి ఎట్లా ఉండాలంట? ఎలా ఉండాలి? దేవునికి మహిమార్థమై ఫలము నిలిచి ఉండటకును మీరు ఫలించాలి. ఫలము నిలిచి ఉండదు. జీవితకాలం ఒక్క మాట నన్ను 30 సంవత్సరాలు నిలబెట్టింది. మరలా నువ్వు కడపడి స్థితికి వెళితే రామస్థితి ఘోరం చేస్తాను. స్తోత్ర. ఆ మాట 30 ఏళ్ళు నిలబెట్టింది. ఈ దేవుడుగా మరి విజయవాడ మహాపట్నంలో రూపాయల 30 వంతు నేను సేవకులకి నోట్లో నాలుగులాంటి స్టెఫను అని ఎవరన్నా పేరు ఎత్తారనుకో, గిరిపురం మాస్టర్ గారా ముందు వచ్చేది అదే. స్టెఫను అంటే ఆయన ఇంకెవరు లేడా అంటాడు ఇంకొక ఆయన. అలేలియా. సో నేను ఎంత నిలిచి ఉంటే ఆ పేరు వస్తుంది. ఇదేమిట్లేదా, ఎక్కడో హైదరాబాద్లో ఆయన మన వీడియో చూస్తారంట. వీడియో చూసి ఒకసారి నాకు ఫోన్ చేసి, అయ్యారు ఒకసారి రావాలి, మీ వీడియోలు బాగుంటాయండి, ప్రసంగాలు దేవుడు బాగా వాడుకుంటున్నాడు అని. సరే ఫోన్ చేయండి వస్తాను ఎప్పుడన్నా, మీకు నాకు ముందు ఫోన్ చేయండి అన్న. ఆదివారాలు తప్ప, ఆదివారం శనివారం తప్ప ఏ వారం అయినా నేను, ఎందుకంటే ఆదివారం శనివారం నాకు సంఘక్రమాలు. స్తోత్ర. హల్లెలూయా. దేవుళ్ళు అట్లాగే మరి మన పండుగలు ఆయన ఉన్నారు, మాణిక్యలరావు, ఇక లైవ్ చూస్తారంటే టీవీలో పెంచుకోండి. ఫోన్ చేసి చెప్తున్నాడు, పెదనాన్న లైవ్ చూస్తాను పెదనాన్న, మొన్న అమ్మాయి చదువుతున్నాడు. అయితే పెదనాన్న బాగా దేవుడు చదువు లేకపోయినా బాగా వాడుకుంటున్నాడు, బాగా చెప్తున్నాడు వాక్యం. స్తోత్రం. అంటే మనకి మనం చెప్పుకోకూడదు, దేవుడికి మహిమార్థంగా మనం బ్రతకాలి. మన ప్రవర్తన, మన మాట, మన క్రియలు, మన చూపులు ఎలా ఉండాలంటే దేవునికి మహిమార్థమై
మా చిన్నవాళ్ళు కొద్దిగా ఏదో లోపం కనపడింది అంట ఆయనకి. తప్పేం కాదు అన్నాడు. బల్పెట్టు మీద నుంచి చెప్తాను అనుకోలేదా, మీరు నమ్మని నమ్మకం అన్న ఇప్పుడు వరకు మచ్చ లేకుండా చూపించావు. ఏమన్నాడు, మీ పనులు చేసుకుంటున్నాను, మీ కష్టం తింటున్నాను, దేవుడి పని చేస్తున్నాను, ఇంతవరకు ఇంత మచ్చ నీ మీద ఎప్పుడు నాకు ఏం పెట్టి చూపించలేదు. నేను నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. నేను ఇక ముందు కూడా అట్లాగే ఉండాలి. చిన్నోడు కొంచెం పోయి స్తోత్రం క్లియరా. ఈ మాట వేసి ఇంకొకరైతే ఏమవుతారు, నేను పరిశుద్ధులంట, మా ఆయన భక్తులు లేదంట అనుకుంటారు. కానీ అది దేవునికి మహిమ. ఇతర నోట దేవుడు ఆ మాట పంపించడం దేవుడికి మహిమ కదా. నీ మీద మచ్చలేదన్నా, నేను చూస్తా ఉన్నాను, నీ సేవలోకి వచ్చిన కానీ చూస్తున్నాను. ఎప్పుడు నేను నిలబెట్టి చూపించిన మగోళ్ళు లేడు. ఇక ముందు కూడా నువ్వు అట్టాగా ఉండాలని కోరుకుంటున్నాను నేను అన్నాడు. లేదుగా. కాబట్టి మీరు దేవుడికి మహిమార్థమై జీవించాలి. ఇంకా చూడండి, సామెతల గ్రంథం 11:30 సామెతల గ్రంథం 11:30 చదువుదాం. సామెతలు 11:30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు స్తోత్రం ఇవ్వాలా. ఏనన్నా ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ చదవండి. నీతిమంతులకు జ్ఞానము గలవారు ఇతరులను రక్షించును. నీతిమంతుడు అంటే మనం జ్ఞానము కలిగి ప్రవర్తించినప్పుడు, దేవుని నీతిని మనం ఇతర వారికి మరి మనము కనపరిచినప్పుడు వారు రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం. ఇప్పుడు కొంతమంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళకి ఇష్టమైన హీరోని ఆదర్శంగా తీసుకుంటారు. అవునా? మా ఫ్యామిలీ ఫ్యాన్సీస్ అని ఉన్నాడు. ఫ్యాన్సీస్ ఆయన 2 కాళ్ళు సరిగ్గా లేదు. ఆయన ఇక్కడి నుంచి రోడ్డు మీద నుంచి ఇంటి దగ్గర రోడ్డుకి రావాలని పోవాలి పట్టింది. ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ ఎట్లా పుట్టించారు అట్లా పుట్టించేవారు పాటలో అని ఎన్టీ రామారావుని ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా అంతే. ఆయన కొంచెం బాగానే ఉంటాడు. ఏ డ్రెస్సులు కుట్టించి రోడ్డు మీద నుంచుని బాగా తాగి మందు వేసుకొని మరి ఆ ఎన్టీఆర్ ఏ డ్రెస్సులు వేస్తారో ఆ డ్రెస్సులు కుట్టించుకొని ఎన్టీఆర్ లాగా ఎట్లా అంటాం అన్నట్టున అంటే వాళ్ళని పోల్చుకుంటారు. కానీ మనం ఎవరు పోల్చుకోవాలి? స్తోత్రం. మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అప్పుడు ఇతరులు ఏమవుతారంటే మనల్ని బట్టి వారు భక్తిలోకి వస్తారు. అంటే మన మీద ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని అలా నడిపించాలి. అది లేనప్పుడు లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తాం. పరిశుద్ధాత్మ ఫలం మనలో నిలిచి లేనప్పుడు నిష్ఠరాజ్యం అయిపోతాయి. పరిశుద్ధాత్మ ఫలం మనలో ఉన్నప్పుడు ఇదిగో భక్తికి తగినట్లుగా, వాక్యానికి తగినట్లుగా, మన తండ్రైన దేవుడికి తగినట్లుగా నడుచుకుంటాం. అందుకే అంటాడు ఇక్కడ చూడండి, ఏమన్నాడు, నీతిమంతుడు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గల వారు ఇతరులను రక్షించడం. మన ప్రవర్తన బట్టి ఇతరుల మార్గంలోకి రావాలి. మా ఇంటి పక్కన మరి ఆ గడియారం ఇచ్చాడు కదా చుట్టుపక్కల. మరి సభలో 12వ తారీఖున జనవరి 12వ తారీఖున వచ్చినప్పుడు మీరు ఆయన ఒక మాట చెప్పారు, మీరు అన్నారో లేదు నాకు తెలియదు. కానీ ఆయన ఏమన్నాడంటే మా పక్కనే ఆయన మాటలు నేను వింటూ ఉంటాను. ఆ మాటలు కొన్ని నేను ఆచారంలో పెట్టుకున్నాను. చక్కగా ఆయన వాక్యం విని ఆ పక్కన కూర్చుని వాక్యం వినేవాడంట. ఆ వాక్యం బాగా చెబుతున్నాడని 2-3 సార్లు సభలో పంపించాడు నన్ను. అయ్యా పలానామే భర్త లేడు, అమ్మగారు సేవ చేస్తూ ఉంటాయి, మంచి సేవకులు ఎవరు ఉండే పంపించారు. నేను వెళ్ళి వాక్యం చెప్పాను. వాక్యం చెప్తే 10 నిమిషాలు ఇచ్చింది. నమ్ముతారా? 10 నిమిషాలు. అది కూడా ఎట్టగా వెళ్ళాను కొద్దిగా వెళ్ళిన. ఆ తర్వాత ఒక ఆయన వాక్యం చెప్తున్నాను. నాకు ఆయన చెప్పేసి వచ్చేస్తున్నాడు. నేను పక్కన కూర్చున్నాను. ఆయన ఎవరు వచ్చాడు ప్రార్థన ఇవ్వండి నన్ను అమ్మగారే. సరే ప్రార్థన చేసాను, ఇక అయిపోయింది అనుకుంటలే, వెళ్ళిపోవచ్చు మనసు ఒట్టుకోవచ్చు. ఎందుకు ఇక్కడ మంచినీళ్ళు తాగేద్దామని పిల్లల్ని పిలిచి అబ్బాయి రాయ మంచినీళ్ళు తాగుతుంది. ఆయన మంచినీళ్ళు తెస్తా వాడే చేసాడు. నేను స్టేజ్కి ఎదురుగా కూర్చున్నాను. గట్టగా మంచినీళ్ళు ఇస్తా తిరిగాడు. తిరిగి స్టేజీ కింద నా బొమ్మ ఉంది. ఆ బొమ్మను ఎప్పటికీ చూసాడు, నాకెళ్ళి చూసాడు.
బొమ్మ తెల్లబంది మరి లైవ్ ఎక్కడ ఉంటుంది? అదే గ్రాఫిక్ చేసేవారు కొంచెం ఎంత నల్లగున్నా చూశాడు. కాబట్టి వెళ్ళి రామగారు మంచిగా తాగిన దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఊరు పని చేశారట. ఆయనకు 10 నిమిషాలు ఇవ్వండి అలా. 10 నిమిషాలకి ఇంకా 2 నిమిషాలు ఉంది. ఈ 2 నిమిషాలు వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వచ్చారు. అప్పుడు చాలా అయిపోయింది. వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తే ఆ తిరిగి వచ్చిన వాళ్ళు చూసింది మళ్ళీ కాగితం రాసిన పంపించింది. అయ్యగారికి చదువు వచ్చా రాదా అంటే నువ్వు రాసి అమ్మా అని నాకు చెప్తాను. సరే అయ్యగారు మీరు ఎంతసేపు చెప్తారు చెప్పండి. నాకు ఇచ్చినది అవకాశం అంతా ఎంతసేపు చెప్తే చెప్పాయి గారు 11:30 ఒక్కరు కదలా. మళ్ళీ పిలిచిన సేవకులు తమ భోజనం అట్లా ఇంటికి తీసుకుని డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టి పరిస్థితి ఎలా ఉందో తెలుసు. అప్పుడు నా పరిస్థితి ఇంట్లో కరెంటు బిల్లు కడతారు డబ్బులు లేదు. ఏమైపోయింది అన్నీ అయిపోయింది. సరే 50 రూపాయలు వేసుకుని వెళ్ళా. పెట్రోలు 50 రూపాయలు అయింది. నాకు టీ దాకా డబ్బులు లేవు. సరే సరిపోతలే గన్నవరం ఇక్కడే కదా ఇదంతా వస్తుంది అనుకుంటూ వెళ్ళాను. అంతమంది ఒక పెట్రోల్ ఉన్నాను. సరే వెళ్ళిపోయిన తర్వాత కవర్ చేయించింది. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసి వచ్చేసాను. పొద్దున్నే ఇక అమ్మగారి చేతికి ఇచ్చిగో మా కాళ్ళు బయట చేస్తాం. దాంట్లో ఎంత ఉంటాం ఇంకో 500 పెట్టి ఉంటుందామా ఇగో అన్న. ఇవగా కవర్ ఓపెన్ చేసి 5,000 లెక్క పెట్టి పక్కన పెట్టింది. కవర్లో ఎంత ఉందో చూసావా నాకు తెలియదు. 500 ఏమో అనుభవించుంటావు లెక్క పెట్టుకోవాలి. 5,000 దేవుడు ఏం చేస్తాడు? మన ఫలము నిలిచి ఉంచుతాడు. స్తోత్రం. వెంటనే ఆయనకు ఫోన్ చేసిందంటే పల్లె అయ్యగారు వచ్చాము. అచ్చం అంతా ఆయన చెప్పినట్లుగా ఉన్నారు మా సంఘంలో అందరూ. ఆయన వాక్యం ఎట్లయితే చెప్పాడో అట్లాగే ఉంది మా సంఘం. మా సంఘం తప్పు సరిపెట్టింది. ప్రార్థన చేస్తున్న అందరూ మాకులు చేశారు. స్తోత్రం. ఎక్కడ సభలంటే అక్కడ పరిగెడతారంటే, ఎక్కడ స్వస్థత కలిగితే అక్కడ పరిగెడతారంట. లాజర్ తీసుకుని చెప్తుంటే అమ్మగారికి ఆనందం ఇచ్చింది. టైగర్ నాకు తృప్తిగా ఉంది. ఆ 2 రోజుల వాక్యానికి అంటే వాళ్ళన్న. తర్వాత నాతో పాటు ఇంకొక అయ్యగారిని పంపించాం. లాస్ట్ రోజు ఆయన 2 రోజులు. సరే ఆయన నాకు రోజు అరే తమ్ముడు కానుక ఎంత ఇచ్చింది అనుకున్నాను. ఎంత ఇచ్చింది అంటే ఇంకెందుకున్నాను సరదాగా మాట్లాడుకుంటాను. ఎంత ఇచ్చిందన్న లే అన్న కాలేజీకి వెళ్ళాకన్నా అంటే కాదురా అన్నాడు. కాదులే నాకు సేవకు సరిపడి ఇచ్చిందన్న. నాకు బిడ్డలకు సరిపడి ఇచ్చిందిలే అన్నాడు. ఓహో అనుకున్న మనసులో ఈ కానుకలు లెక్క ఏంటి? స్తోత్రం. కానుకలు లెక్క కాదు, ఆత్మ లెక్క, దేవుడు లెక్క అడుగుతారు. తర్వాత ఎప్పుడో కలిసినప్పుడు చెప్పా అన్న 5,000 ఇచ్చిందన్నావా, నా అవసరాలు తీర్చేది దేవుడు. చాలా దేవస్థితిలో ఉన్నా నేను. అది ద్వారా దేవుడు నా అవసరాలు తీర్చాడన్నా అన్న. నాకేం కాదు 15 చెప్పా. స్తోత్రం చెప్పావా? నాకేం తెలుసు అన్నా. ఏం మాయమాటలు చెప్పే వాక్యం అన్న. వాక్యంలో మాయమాటలు వల్ల యథార్థంగా చెప్పారన్న. సరదాకన్నానే ఆయన కూడా వాక్యం బ్రహ్మాండంగా చెప్తారు. ఎవరు మళ్ళీ సామాన్యుడు కాదైనా ఒక కాలేజీ లెక్చరర్ అయినా ఎప్పుడైనా మనం తినాలనుకుంటే నాకు ఫోన్ చేస్తారు. స్తోత్రం చెప్పారు లేదుగా. కాబట్టి పిల్లగా మనం ఫలించాలి. చూడండి అలాగే పిలుపు పత్రిక 4:13 చూద్దాం. పిలుపు పత్రిక 4:13 త్వరగా ప్రార్థన చేస్తున్నాం. దొరికిందా? 4:13 పిలుపులు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. స్తోత్రం చూద్దామా? నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. దేవుడు అంట ఆయన ఎవరైతే బలపరుస్తారో, బలం అంటే ఆయనకి ఎలా బలం అవుతుంది? తన ఆహారం బట్టలా కాదు, మన ద్వారా కొన్ని ఆత్మలకు మనం ఆదర్శంగా ఉంటే అప్పుడు అంటున్నాడు ఆయన నన్ను బలపరచు అని అందు
ఏం చేస్తాడంట? సమస్తమైన కార్యాలు చేయగలరు. నన్ను బలపరిచే వాడిని నేను సమస్తమును ఆయన ఏమైనా చేయగలరు. స్తోత్రయుడు. ఆయన సన్నిధానంలో మనమంతా చూడండి. యెహోషువ 12:24 చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. యెహోషువ 12:24 చదువుకున్నాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిదే గాని ఉండును. అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. స్తోత్రం చెప్దామా? ఏదన్నా అమ్మ చెప్పాలి. గోధుమ గింజైనా ఏ గింజైనా భూమిలో అది చచ్చి మొలిపించాలి. తెలుసా మీకు? మనం భూమిలో ఏ గింజైనా చచ్చి అంటే ఈ లోకంలో ఆత్మానుసరమైన జీవితంలో మనం సావాలి. అన్ని విషయాలు సావాలి. లోకాశంలో సావాలి, దురాశలో సావాలి, ధనాపేక్షలో సావాలి. అది లేకపోతే అట్టగా అనుకోవచ్చు. అనేకమైన ఆశల్లో మనం చంపుకోవాలి. పిల్లల ఒకసారి అంటాడు, తిండిపోతాడంట బుద్ధికి కత్తట్టు పెట్టుకోవాలి. సామెతలు చెప్తారు. తిండిపోతాడంట గొంతుకి తినని ఆశ ఉంటుంది. కానీ షుగర్ తినగలరా? తింటారా? నేను అక్కడ మరి ప్రార్థన దగ్గర అక్కడక్కడ స్వీట్ తింటున్నాను అనుకో, మా అమ్మగారు అంటే అర్థం అంటున్నా. ఏం కాదులే, స్తోత్రం చెబుదాం. మరి 5 నెలలు మనం ట్యాబ్లెట్ ఇంత వేసే సగం ట్యాబ్లెట్ వేసాను. అయినా కూడా షుగర్ పూర్తిగా ఉంటుంది. మరి తెలిసిన ఆ ఊళ్ళో కోపర్పూర్లో డాక్టర్ గారు ఆయన చెప్తే అయ్యా నెయ్యిగా కానీ లైట్గా నన్ను షుగర్ ఈ ట్యాబ్లెట్ వేయగా లేదా ఇక్కడ ఏమంటున్నాడు? వాక్యం చదవండి. ఏంటంట? గోధుమ గింజ ఏ గింజ అయినను భూమిలో పడకుండా అది సాగుకుండా ఫలించిందట. అన్ని విషయాల్లో మనం సస్తే కానీ క్రీస్తులోనికి మనం రావాలి. అన్ని విషయాలు చావాలి, మనం చంపుకోవాలి. చంపుకుంటే తప్ప క్రీస్తులో మనం ఫలించిన ఈ మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతుల పైన ఆస్తులు మా ప్రియ పనులకు తండ్రి కొందనాలయ్యా. స్తోత్రాలు తండ్రి. సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రభువా, పాటలు విన్నారు, వాక్యాలు విన్నారు తండ్రి. ఆస్తులు మళ్ళీ చేసుకుని కావాల్సిన వాక్యాలు బయటపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నిలుస్తున్న మా హృదయాలకు మీరు కట్టి పనిపించేది ప్రభువా. నీ సన్నిధిలో నిలిసేవారుగా, నీ సన్నిధిలో బలపడేవారుగా అయా తండ్రి నేను మరి కోరుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వచ్చిన బిడ్డలు మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. రాలేని బిడ్డలు మరొక సమయం స్తోత్రం ఆయన. సేవను బట్టి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీ నావాసం బట్టి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని బట్టి సేవను బట్టి జ్ఞాపకం చేసుకోండి. ప్రభుత్వ స్తోత్రం అయినా రాకపోకలు తోడుగా ఉండండి. ఈ సన్నిధిలో బలంగా వాడుకోమని కోరుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, నా ప్రభావ పాటలు వాక్యాలు మీరున్నట్టు నా తండ్రి కుటుంబాలు మీరు ఆదరించేందుకు మీరు అదృష్టుడిగా నాయకుడిలో జరిగించండి. అలాగే తర్వాత బిడ్డలందరిని బట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నీకు స్తోత్రం ఆయన. బిడ్డలకి అయ్యాక నా తండ్రి అవసరాలు అక్కర్లను గురించి నా తండ్రి నా ప్రభావ నా తండ్రి గ్రహించే దేవుడు అయ్యా.